వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ మధ్య ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జనాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారినాయి. అయ్యో మా జిల్లా పోతుందా, మా జిల్లా ఇంకా ఉండదా, మళ్ళీ ఎప్పటిలాగానే మేము ఇంకో జిల్లాకు పోయి అక్కడ పనులు చేసుకోవాలన్నా, ఇట్లాంటి చర్చ బాగా జనాల్లో జరుగుతుంది. ఎందుకంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం. ఆయన టీవీ ఇంటర్వ్యూలో చెప్పినారు, కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా పోతాయి, పార్లమెంటు స్థానాలు 17 పార్లమెంటు స్థానాలనే కదా, అవి మాత్రమే జిల్లాలుగా ఉంటాయి, మిగతా ఏవి ఉండవు అని చెప్పినారు. దాంతో ఏమవుతుందంటే 17 పార్లమెంటు స్థానాలు 17 జిల్లాలు ఉంటే మిగతా మొత్తం 33 జిల్లాలు మన తెలంగాణలో ఉన్నాయి. 33 జిల్లాలు అంటే దగ్గర దగ్గర ఎన్ని జిల్లాలు పోతున్నాయి? 17 జిల్లాలు ఇవి ఉంటే ప్లస్ అదొక 16 జిల్లాలు ఎగిరిపోతున్నాయి. 16 జిల్లాలు మొత్తం లేకుండా పోతున్నాయి. ఆ 16 జిల్లాలు ఏవో నేను మీకు చూపిస్తా, తర్వాత విషయాలు చూపిస్తా. ఎందుకు ఆ జిల్లాలు మార్చాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందు ఇది సంగారెడ్డి ఎగిరిపోతుంది. సంగారెడ్డి ఎందుకంటే కొత్త జిల్లా, ప్లస్ పక్కనే ఉంది కదా, మనకు హైదరాబాద్ సరౌండింగ్ కాబట్టి ఆ జిల్లా ఉండదు. ప్లస్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం సంగారెడ్డి పార్లమెంట్ స్థానం కాదు కాబట్టి సంగారెడ్డి ఉండదు. మెదక్ ఉంటుంది, మెదక్ జిల్లా ఉంటుంది. తర్వాత సిద్దిపేట జిల్లా ఎగిరిపోతుంది. సిద్దిపేట జిల్లా అవుట్. అసలు ఏ జిల్లా ఉన్నా లేకపోయినా సిద్దిపేట ఎగిరిపోతుంది. ఎందుకంటే సిద్దిపేట ఉంటే హరీష్ రావు ముద్ర ఉంటుంది కాబట్టి సిద్దిపేట లేపేయాలనేది వాళ్ళ ప్రయత్నం. సిద్దిపేట పరిస్థితి ఇది. తర్వాత జనగాం కూడా ఉండదు. జనగాం కూడా కొత్త జిల్లానే, పార్లమెంటు స్థానం కాదు. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం జనగాం కూడా ఉండదు. తర్వాత హన్మకొండ కూడా ఉండదు. హన్మకొండ ఎందుకు ఉంటుంది? హన్మకొండ కూడా పార్లమెంటు స్థానం కాదు కాబట్టి హన్మకొండ కూడా ఎగిరిపోతుంది. తర్వాత వరంగల్ ఉంటుంది. తర్వాత ములుగు ఎగిరిపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం ఎగిరిపోతుంది. తర్వాత ఖమ్మం ఉంటుంది. మహబూబాబాద్ ఉంటుంది. సూర్యాపేట ఉండదు. సూర్యాపేట జిల్లా ఎగిరిపోతుంది. తర్వాత నల్గొండ ఉంటుంది. భువనగిరి పార్లమెంట్ కదా, ఓకే రైట్, పార్లమెంట్ ఉంటుంది. నల్గొండ ఉంటుంది. తర్వాత భువనగిరి జిల్లా ఉంటుంది. ఇంకా మిగతా జిల్లాలు ఏమి ఉండవు. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా ఉండదు. మేడ్చల్ మల్కాజ్గిరి ఉండదు. హైదరాబాద్ ఉంటుంది. రంగారెడ్డి అంటే మరి ఏది తీసుకుంటారో తెలియదు. రంగారెడ్డికి సపరేట్గా పార్లమెంట్ ఏం లేదు. మల్కాజ్గిరి ఉంది కానీ రంగారెడ్డి లేదు కాబట్టి ఇది అనుమానమే. రంగారెడ్డి జిల్లా అవుట్. వికారాబాద్ పార్లమెంట్ లేదు. తర్వాత నారాయణపేట ఉండదు. తర్వాత మహబూబ్ నగర్ ఉంటుంది. మళ్ళీ మహబూబ్ నగర్ ఎంపీ ఉంది కదా కాబట్టి మహబూబ్ నగర్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో నాగర్ కర్నూలు ఇవి ఉన్నాయి. నాగర్ కర్నూలు ఉంటుంది. నార్కన్ జిల్లా ఉంటుంది. వనపర్తి జిల్లా ఉండదు. గద్వాల జిల్లా కూడా ఉండదు. ఇట్లా మొత్తం 16 జిల్లాలు ఎగరగొట్టడానికే ఒక ప్లాన్ చేసిండ్రు. అయితే డైరెక్ట్గా ప్రభుత్వం తీసేస్తే ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుందని దానికి ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ వేస్తే వీళ్ళు ఏం కోరుకుంటారో అదే రిపోర్ట్ వస్తుంది. జ్యుడిషియల్ కమిషన్ పెద్ద ఎంక్వైరీ చేసేది ఏమి ఉండదు. వీళ్ళు ఆల్రెడీ పార్లమెంట్ల వారీగా కొత్త జిల్లాలు ఉంటాయి, ఇంకా మిగతా జిల్లాలు ఏమి ఉండవు. పార్లమెంటు స్థానాలు మాత్రమే జిల్లాలు ఉంటాయి అన్నప్పుడు ఉండవు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కొత్త జిల్లాల ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ జిల్లాలో కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసులు వచ్చినాయి. ఒక జిల్లా సెంటర్లో ఏమేమి ఉండాలో ఆ ఆఫీసులు మొత్తం వచ్చినాయి. పెద్ద బిల్డింగ్స్. నేను మీకు అవి కూడా చూపిస్తా. ఇది సంగారెడ్డి చూపిస్తాను మీకు నేను ఎంత పెద్దగా ఉందో. ఇది సంగారెడ్డి కలెక్టరేట్. ఇది ఇంత పెద్ద కలెక్టరేట్ చూడు. మొత్తం ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇట్లా మొత్తం ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కూడా వచ్చినాయి. బహుశా మరి అవన్నీ కూడా ఎత్తేస్తారా? ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. ఇది వీళ్ళకి నచ్చుతుండొచ్చు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఇవన్నీ మారిస్తే ఏం కాదు, ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ జనాల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. జనాలు వాళ్ళ మానసికంగా మా ఊరు, మా జిల్లా ఏంటంటే జనగాం అని చాలా గొప్పగా గ్రేట్గా చెప్పుకుంటారు. మా జిల్లా ఏంటంటే వనపర్తి, మా జిల్లానే. మా వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చింది, తర్వాత ఎస్పీ ఆఫీస్ ఓపెన్ అయింది. ఫస్ట్ విడుదలనే అయిపోయినాయి ఇవన్నీ. ఇట్లా మొత్తం అయిపోయినాయి. ఆల్మోస్ట్ 33 జిల్లాల్లో మొత్తం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎత్తేనికే స్కెచ్ చేశారు. ఎందుకు ఎత్తేయాలనుకుంటున్నారు? దీనివల్ల జనాలకు వచ్చేది ఏంది? జనాలకు నచ్చుతుందా ఇట్లాంటిది అనేది నేను చెప్తాను మీకు. ఎందుకు ఎత్తేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఎందుకు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది? లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఎత్తేయాలని ప్లాన్ చేసింది ఎందుకు అంటే, ఒకటి ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చారు. దీనివల్ల జనాలకు వచ్చింది అయితే ఏం లేదు. జనాలకు పేరు మార్పుతోనే వచ్చింది ఏం లేదు. టీఎస్ టీజీ పోయింది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారంట. తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం కాదు. తెలంగాణ తల్లి అంటే మొత్తం మట్టి తల్లి లాక్కుంటుంది. ఇప్పుడున్నదట్టు ఉండదు. తెలంగాణలో మొత్తం తల్లులంతా కూడా ఇంకో లాక్కుంటారు. ఇప్పుడున్న విగ్రహం అంత బంగారం వేసుకుంది. తెలంగాణలో అంత పేదరికం కనబడాలనేది ఇవి కొత్త తెలంగాణ విగ్రహం తీసుకొస్తారంట. ప్లస్ తెలంగాణ చిహ్నం ఉంటుంది కదా, మన గవర్నమెంట్ ఆమ్లం, తెలంగాణ ప్రభుత్వ చిహ్నం.
దానిలో చెప్పారు కదా, చార్మినార్ ఎత్తేస్తాం, తర్వాత కాకతీయ తోరణం ఎత్తేస్తాం అని చెప్పి ఇవన్నీ మార్చనికే అంత ప్లాన్ అయిపోయింది. ఇవన్నీ కట్టుబడి ఉన్నాం మేము, ఇవన్నీ చేంజ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది అర్థం కాలేదు. ఇవన్నీ చేంజ్ చేయడం వల్ల జనాలకు వచ్చేది ఏం లేదు. జనాలకు కొత్త జిల్లాలు మార్చడంతో నష్టం తప్ప లాభం లేదు. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, లేకపోతే వాళ్ళ కార్యక్రమాల కోసం మళ్ళీ ఎక్కడో పోవాల్సి వస్తుంది. సేమ్ టైం వాళ్ళ ఆఫీసుల్లో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందే. ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ జోన్ల వారీగా ప్లస్ లోకాలిటీ ఆధారంగా ఉన్నారు. వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి అడ్డుపడుతుంది అది. మళ్ళీ అవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే చాలామంది చెప్తున్నది, జనాలు ఉన్న చర్చ ఏంటంటే మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు ఉండకూడదు, ఆయన గుర్తు లేకుండా ఉండాలంటే ఇవన్నీ మార్చాలనేది ఒక ప్లాన్గా కనిపిస్తుంది. అదంతా వాళ్ళ ప్రభుత్వ విధానమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి విధానమో ఉండొచ్చు, కానీ జనాలకు సంబంధం లేని విధానం ఒకటి అవుతుంది. రెండోది ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణను మార్చాలంటే ఇది కాదు మార్చాల్సింది, చాలా మార్చాల్సి వస్తుంది. ఇప్పుడున్న సెక్రటేరియట్ ఉందా, దాన్ని కూలగొట్టి కట్టాలి సెక్రటేరియట్. ఎందుకంటే మళ్ళీ ఆయన కట్టింది అంటారు ఎప్పటికైనా. ఇప్పుడు అంతకుముందు సెక్రటరీ నిజాం కట్టించింది అనుకున్నాం కదా, సేమ్ అట్లా సెక్రటేరియట్ కట్టాలి, ఆయన కట్టిన సెక్రటరేట్. ప్లస్ ఈ కొత్త కట్టిన తెలంగాణ ఈ కలెక్టరేట్ బిల్డింగ్స్ మొత్తం కూడా దేనికి వాడకుండా వదిలేసేయాలి, మూలకు పడేసేయాలి, మొత్తం గోదాములు చేసి పడేయాలి. అసలు దాని ప్రజలకు అవసరం లేని బిల్డింగ్స్గా మార్చాలి. వాటిని ఏమాత్రం పనిలేని బిల్డింగ్స్గా మార్చేసేయాలి. ఇట్లాంటివన్నీ కూడా చేస్తే తప్ప ఈ పని కాదు. టీజీగా మారిస్తే జనాలకు వచ్చింది లేదు పోయింది లేదు, కానీ ఇట్లాంటి తుగ్లక్ పనులు, ఇవన్నీ జనాలకు సంబంధం లేని పనులు తుగ్లక్ పనులు అంటారు. ఇవన్నీ అనవసరమైన పనులు, అనవసరమైన వేస్ట్. దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దీంతో ఎవరికి లాభం లేదు. కాబట్టి సెక్రటరీని ముందు తర్వాత అమరవీరుల స్తూపం లేపేసేయాలి. అమరవీరుల స్తూపం లేపేస్తే అప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళకి ఉంటాయి. కేసీఆర్ ఆయన సొంతంగా ఆయన జేబులకి వెళ్ళి కట్టలేదు, జనాల డబ్బులు జనాల పైసలతో కట్టిండ్రు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పైసలు, మనం కట్టిన పనులతో కట్టారు. కేసీఆర్ జేబులకి వెళ్ళి కట్టలే. అనవసరంగా కేసీఆర్తో కోపం మీదనో లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనో కేసీఆర్ బొమ్మను ఎవరు గుర్తు చేసుకోవద్దనో అది చేయాలంటే ఆయనకన్నా బెటర్ పనులు చేయాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలు అట్లాంటివి అమలు చేస్తే జనాలకు కొంత సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అరే మస్తు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని. అట్లాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, కానీ ఏదో జ్యుడిషియల్ కమిషన్ వేసి మొత్తం జిల్లాలు మారుస్తాం, అది లేపేస్తాం, ఇది లేపేస్తాం, మారుస్తాం, తీసేస్తాం అంటే జనాలలో ఒక రకమైన భయం, ఆందోళన ప్రస్తుతం నెలకొన్నది. కొత్త జిల్లాలు అన్నీ పోతే ఇంక మా జిల్లా పోతే మళ్ళీ మా పరిస్థితి మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతుంది. మాది వనపర్తి జిల్లా ఎత్తేసారు అనుకో, మాది మేము మళ్ళీ మామనార్ పోవాలి ఉరుక్కుంటా, లేకపోతే ఇక్కడ నాగరికర్ణ ఉరుక్కుంటూ రావాలి. వనపర్తి మాదే జిల్లా అయినప్పుడు ఇన్ని రోజులు మా జిల్లా అని మేము గొప్పగా చెప్పుకున్నాము, ఇప్పుడు మేము అటో ఇటో పోవాలి. మా వనపర్తిలో అంతా ఇదే చర్చ ఉంది. ఇప్పుడు అట్లా ఎక్కడ చూసినా కూడా ఇదే. రేవంత్ రెడ్డి చెప్పిండు అంటే ఖచ్చితంగా చేశారనే దానికి అర్థం కదా, ముఖ్యమంత్రి కదా. కాబట్టి జనమే అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు జనం ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు ఎవరికి లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు. ప్రజల సొమ్ము అవసరం పడాలి, అక్కడికి రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప అనవసరమైన ఇష్యూలు తీసుకోవడంతో నా ప్రభుత్వానికి చెడ్డ పేరు, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.